హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీఎస్. ఈరోజు అగ్ని పరీక్ష సీజన్ 2కు సంబంధించినటువంటి ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో బేసిక్గా మనందరికీ తెలిసిందే, లేటెస్ట్గా అగ్ని పరీక్షకు సంబంధించినటువంటి ఆడిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కంప్లీట్ అయిపోయాయి. సో అక్కడ చాలా వరకు వచ్చినటువంటి కంటెస్టెంట్స్లో టాప్ 15 మాత్రమే అక్కడ మిగిలిపోయి ఉన్నారు. సో మేజర్గా ఇప్పుడు వచ్చినట్టే టాప్ 15లో ఎవరు ఉంటారు ఏంటి అనేది ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరిలో ఆల్రెడీ ఇప్పుడు డిసైడ్ చేసి దాని తర్వాత చెప్తారు. అయితే స్టిల్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక ముగ్గురు మేజర్గా అందులో ఆల్రెడీ డైరెక్ట్ యాక్సెస్ తోటి ఉన్నారు. ఫస్ట్ వచ్చేసి మిథిలేష్, దాని తర్వాత చరణ్, దాని తర్వాత రాజ్కుమారి. సో ఈ ముగ్గురు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. సో ఇవన్నీ పక్కన పెడితే అసలు మరి అగ్ని పరీక్ష ఎలా నిన్న స్టార్ట్ అయింది, ఎలా దాన్ని ఏం చేశారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది, మనం డే 1 నుంచి వెళ్ళి మాట్లాడుకుంటూనే ఉన్నాం. అదేంటంటే ఎప్పటికైనా అంటే వచ్చినటువంటి ఎవరైతే కంటెస్టెంట్స్ ఎవరైతే అంటే అందులో పాల్గొనాలనుకుంటూ వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వ్యక్తులు వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చూసింది అపిరెన్స్ మాత్రమే. సో ఎవరు అంటే వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అని కాకుండా జస్ట్ వాళ్ళు వచ్చినటువంటి ఆ లుక్ ఏదైతే ఉందో దాన్ని బట్టే ఎక్కువసేపు వాళ్ళని సస్టైన్ చేయగలిగారు. వాళ్ళనే ఎంతో కొంత వాళ్ళని ఎంటర్టైన్ వాళ్ళే జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంటర్టైన్ చేసి వాళ్ళని ఇవ్వాలనుకున్న వాళ్ళని ఉంచారు. బట్ ఎవరైతే వద్దనుకున్నారో వాళ్ళని కంప్లీట్గా పంపించేయడం జరిగింది. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న కొద్దిమంది వచ్చారు. సో దాంట్లో చాలామంది అంటే ఇప్పుడున్నటువంటి ఆయన ఒక ఎంప్లాయీ ఉన్నారు. సో దాంట్లో ఇక్కడ ఈ స్టేజ్ మీద మాట్లాడితే అది డెఫినెట్గా చాలామందికి రీచ్ అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో నేను వచ్చానని చెప్పాడు. బికాజ్ అది చాలా రైట్ డెసిషనే వాస్తవానికి. కానీ నవదీప్ ఏమన్నారు, నవదీప్ మాత్రం ఆబ్వియస్గా అయితే నువ్వు గవర్నమెంట్ దగ్గర చెప్పుకో, ఇక్కడికి ఎందుకు రావాల్సిన అవసరం ఏముంది, సో ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే అంతకంటే కూడా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ కానీ లేకపోతే ఎలాంటి థీమ్ తోటి ఏది కూడా లేకుండా అందులోకి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అక్కడ రాంగ్ సెలెక్షన్ అనేది 1-2 దగ్గర జరిగిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వీళ్ళు చేసేటువంటి పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో వాళ్ళకు ఆ వ్యక్తి పాజిటివ్గా అనిపించారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్గా అనిపించినప్పుడు ఆబ్వియస్గా వాళ్ళని ఎక్కువసేపు స్టేజ్ మీద నిల్చోబెట్టారు, వాళ్ళకి కావాల్సింది రప్పించారు, దాని తర్వాత వాళ్ళని ఎలా అయినా కానీ వాళ్ళు మౌల్డ్ చేసుకోగలిగారు. సో అక్కడ వాళ్ళకి నచ్చినటువంటి వ్యక్తులకు మాత్రమే గ్రీన్ ఇచ్చేసి అలా హోల్లో పెట్టారు, మిగతా వాళ్ళని పంపించేశారు. సో ఇలా కొంతమంది ఏంటంటే వచ్చిన దాంట్లో ఒక్క ఓటు మాత్రమే పడ్డటువంటి వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ పర్సన్ ఉన్నారు. సో జపాన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తనకి ఒక ఓటు వేయడం జరిగింది. బేసిక్గా తెలుగు మాట్లాడుతున్నారు, ఒకవేళ అంటే ఈ షోలో డెఫినెట్గా కావాల్సింది తెలుగు కాబట్టి మేము అక్కడికి పంపించలేకపోయాం అని కూడా చెప్పారు. అదొకటి వ్యాలిడ్ రీజన్. బట్ కాకపోతే ఇన్ కేస్ అంటే ఇంత ట్రై చేస్తున్నాడు కాబట్టి నెక్స్ట్ ఏదన్నా ఛాన్సెస్ ఉంటాయా ఏంటి అనేది పక్కన పెడితే స్టిల్ ఇప్పటి వరకు కూడా సో అంతా ఫైట్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క ఓటు ఇచ్చారు, అది ఓకే. బట్ 2 ఓట్లు కూడా ఒక న్యూస్ యాంకర్ వచ్చింది, ఓకే గుడ్, బాగానే ఆవిడ నుంచి వెళ్ళి ఫస్ట్ నెగిటివ్ వెళ్ళిపోయింది, దాని తర్వాత పాజిటివ్ వచ్చేసింది. బట్ ఏదేమైనప్పటికీ ఇంకొక విషయం ఏంటంటే ఇందులో మేజర్గా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక జడ్జి గ్రీన్ ఇచ్చేశారు. సో ఇంకొక వ్యక్తి అంటే మధ్యలో ఉన్నటువంటి జడ్జి ఫర్ ఎగ్జాంపుల్ బిందు మాధవి ఉంది. సో బిందు మాధవి ఆల్రెడీ నవదీప్ రెడ్ ఇచ్చాడు కాబట్టి సో అక్కడ నవదీప్ ఏమిస్తాడో నాకు తెలియదు కాబట్టి నేను రెడ్ ఇస్తానన్నది. సో అలాంటప్పుడు జడ్జిమెంట్ ఎందుకు అనేటువంటి కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అంటే మీ ఉద్దేశం మీకు నిజంగానే నచ్చితే ఆబ్వియస్గా 3 గ్రీన్స్ ఇవ్వచ్చు, అది ఇస్తారా లేకపోతే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నువ్వు కూర్చున్నందుకు నీ జడ్జిమెంట్ ఏంటో నువ్వు చెప్పాలి. పక్క జడ్జి గ్రీన్ ఇచ్చాడు కదా, సో ఇప్పుడు ఇంకొక జడ్జి కూడా గ్రీన్ ఇస్తే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి, సో అందుకోసమనే నేను రెడ్ ఇస్తున్నాను అనేది కాదు అక్కడ కాన్సెప్ట్. మీరు జడ్జెస్గా అక్కడ కూర్చున్నప్పుడు మీకు హానెస్ట్గా ఏమనిపించిందో అది మాత్రమే అక్కడ చెప్పాలి. కానీ అది కాకుండా మీరు తీసుకొచ్చి అంటే పక్క జడ్జి ఏమిస్తారో తెలియదు కాబట్టి రెడ్ ఇవ్వడం అనేది అది జడ్జిమెంట్, మీరు ఆ సీట్లో కూర్చున్నందుకు నిజంగా దానికి న్యాయం చేయలేదనే ఇక్కడ చెప్పొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆబ్వియస్గా వాళ్ళు కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సో ఒక గ్రీన్ వచ్చింది, ఆబ్వియస్గా ఇంకొక రెడ్ వస్తే ఇంకొక గ్రీన్ వస్తుంది. సో ఇలా ఆల్రెడీ వచ్చినటువంటి వ్యక్తులకి ముందుగానే వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది. అంటే వీళ్ళు కంప్లీట్గా గ్రీన్ ఇవ్వట్లేదు, కంప్లీట్గా రెడ్ ఇవ్వట్లేరు, ఇద్దరు రెడ్ ఇచ్చినా ఒకరు మాత్రం గ్రీన్ ఇస్తూ అలా సేఫ్ జోన్లో పెట్టి సేఫెస్ట్ గేమ్ ఆడుతున్నారు అని కూడా చెప్పారు. బట్ ఇంకొక డౌట్ మీకు రావచ్చు, మరి ముగ్గురికి రెడ్ ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకేంటి అని అంటే ఎస్, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది ఇక్కడ మనకు చూపించాలి. బట్ అలా జరగలేదు. చాలామంది వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా
కొంతమంది రిజెక్ట్ అయినటువంటి వాళ్ళ పర్ఫార్మెన్స్ అసలు 1% అట్లీస్ట్ ఒక 1 మినిట్ కూడా చూపించట్లేదు. ఏదో ఇప్పుడు మనం టీవీ షోస్లో జరిగేటువంటి ప్రోమోస్ ఏవైతే ఉంటాయో ఆ ప్రోమో కట్స్గా మాత్రమే రిజెక్ట్ అని చేశారు. కానీ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ పేరేంటి, వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి అనేది ఏది కూడా ఎక్కడ కూడా మెన్షన్ చేయనివ్వకుండా రిజెక్ట్ చేసిన వాళ్ళని డైరెక్ట్ రిజెక్ట్ చేశారు. అందులో ఉంచుకున్న వాళ్ళది మాత్రమే టెలికాస్ట్ చేశారు. ఇక్కడ చాలామందికి ఏంటంటే కామన్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వచ్చినప్పుడు బిగ్ బాస్ కోసం వచ్చినప్పుడు ఆబ్వియస్గా వాళ్ళ టాలెంట్ ఏంటి, వాళ్ళు దేనికోసం వచ్చారనేది కన్విన్సింగ్గా ఆడియన్స్కి లేకపోతే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. కానీ అది ఆడియన్స్కి చూపించకుండా మీరు మాత్రమే చూసి దాన్ని జడ్జ్ చేసి దాని ఎపిసోడ్ని కూడా టెలికాస్ట్ చేయనీయకుండా పంపించడం అనేది కరెక్ట్ కాదు, దిస్ ఈజ్ రాంగ్ అని కూడా చాలామంది అయితే సోషల్ మీడియాలో కమెంట్ చేస్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది ఇప్పుడు వచ్చినటువంటి వ్యక్తులు. సో వాళ్ళు ఎవరొకరంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తున్నారంటే నువ్వు ఎందుకోసం వచ్చావు బిగ్ బాస్కి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో నేను దీనికోసం వచ్చానంటే సో మరి ఇది ఎందుకు ఇంకా వేరే దానికి వచ్చు అంటే ఎంతసేపటికి నెగిటివ్ కాజ్ కోసం వచ్చారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఫాదర్ ఎమోషన్లో ఒక పర్సన్ వచ్చారు. సో ఫాదర్ ఎమోషన్ వచ్చినప్పుడు ఆబ్వియస్గా వాళ్ళు డిస్కషన్ చేసుకున్నప్పుడు కంప్లీట్గా అందరికీ కూడా ఇంప్రెస్ అయినప్పుడు డెఫినెట్గా అందరు కూడా 3 గ్రీన్స్ ఇవ్వచ్చు కదా, ఎందుకని మరి 2 గ్రీన్సే ఇచ్చారు, ఇంకొక గ్రీన్ అంటే కావాలని ఆపాలని ఎందుకు ఆపాలి అనేటువంటిది కూడా ఉండాలి. అంటే మీకు హానెస్ట్గా అనిపిస్తే ఇవ్వండి గ్రీన్, లేదంటే రెడ్ ఇవ్వండి. అంతేకాని ఇక్కడ ఇవ్వాలి కాబట్టి గ్రీన్ ఇవ్వాలి కాబట్టి రెడ్ ఇవ్వాలి, ఇది మాత్రం కరెక్ట్ కాదు అనేది అక్కడ చాలామంది సోషల్ మీడియాలో కమెంట్స్లో చెప్తున్నటువంటి మాటలు. అండ్ ఆబ్వియస్గా ఇప్పుడున్నటువంటి వాళ్ళందరినీ కూడా కొద్దిమందిని అగ్ని పరీక్ష నుంచి వెళ్ళి పంపించేశారు. ఇప్పుడున్నటువంటి కొద్ది మందిలో వాళ్ళు టాప్ కంటెస్టెంట్లుగా అడుగు పెట్టడానికి చేసేటువంటి పరీక్షలు ఏదైతే టాస్క్లు ఉంటాయో అవన్నీ కూడా ఫినిష్ చేస్తే అప్పుడు వాళ్ళు అందులోకి ఎంటర్ అవుతారు. బట్ ఇప్పటి వరకు కూడా ఎందుకు అంటే ఆ జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది హానెస్ట్గా అనేది అందరి దగ్గర జరగట్లేదు. కొద్ది మంది దగ్గర మాత్రమే హానెస్ట్ జడ్జిమెంట్ జరుగుతుంది, మిగతా వాళ్ళ దగ్గర జరగట్లేదు. సో ఒకవేళ వాళ్ళకి పర్సన్ నచ్చితే వాళ్ళని ఎలా అయినా పాజిటివ్గా మలుస్తున్నారు, ఒకవేళ నచ్చకపోతే వాళ్ళని మాటల్లో పెట్టి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గతంలో వచ్చినటువంటి లేటెస్ట్గా ప్రీవియస్ ఎపిసోడ్లో వచ్చినటువంటి మోడల్ ఉంది. సో మేకప్ తీసేస్తే నీ కాన్ఫిడెన్స్ తగ్గుద్దా అంటూ ఆవిడ ఏదో మొత్తంగా కన్ఫ్యూజన్ చేసేసి మొత్తం అసలు ఈవిడ అంటే నీ మైండ్ కండిషనే పర్ఫెక్ట్ లేదు, సో అందుకోసం నువ్వు బిగ్ బాస్కి కరెక్ట్ కాదన్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఒక పర్సన్ తన తండ్రితోటి మాట్లాడలేదు, సో నేను మా నాన్న దగ్గర మాట్లాడను, ఇవన్నీ కూడా ఇలాంటి పర్సనల్ ఇష్యూస్ని కూడా బేస్ చేసుకొని సెలెక్ట్ చేస్తున్నారు. ఓకే బాగానే ఉంది, కానీ అక్కడ అంత సీన్ క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు జడ్జెస్కి. సో నవదీప్ ఆ విషయంలో బాగానే కరెక్టే చెప్పాడు. అంటే పర్సనల్ లైఫ్ ఎవరికైనా ఉంటుంది, బట్ కాకపోతే నేను నీడ్ మిగతా దగ్గర ఉంది కాబట్టి అని అలా సెలెక్ట్ చేయడం జరిగింది. కానీ అంటే ఫ్యామిలీ ఎందుకంటే ఇప్పుడు తండ్రి కొడుకుల మధ్య ఎన్నో గొడవలు ఉంటాయి. ఆబ్వియస్గా అది మీ ఇంట్లో కావచ్చు, వేరే వాళ్ళ ఇంట్లో కావచ్చు, ఎవరింట్లోనైనా ఇలాంటివి కామన్గా వస్తాయి. బట్ ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఒక తండ్రి నెంబర్ కొడుకు దగ్గర లేకపోవడం ఏంటి, కొడుకు తండ్రితోటి ఇప్పటికీ స్టిల్ ఒకే ఇంట్లో ఉండి మాట్లాడకపోవడం ఏంటి, సో ఇవన్నీ కన్విన్సింగ్గా అనిపించినప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? సో దేనికోసం అంటే ఇది ఇన్ కేస్ అంటే అక్కడనే తాను వర్త్ కాదు అనేది చాలామంది ఆడియన్స్ కామెంట్స్. ఎందుకంటే ఆబ్వియస్గా అక్కడ తన తండ్రితోటే ఆయన పర్ఫెక్ట్గా లేడు, ఆ రిలేషన్ కానీ ఆ బాండింగ్ కానీ పెట్టుకోవట్లేదు. అలాంటప్పుడు జడ్జెస్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు అనేది ఇక్కడ ఇంకో క్వశ్చన్. ఎందుకంటే ఇద్దరు ఆల్రెడీ రెడ్ ఇచ్చారు కాబట్టి ఇంకొక రెడ్ ఇస్తే వెళ్ళిపోతాడు, కానీ ఏదో గేమ్లో ఉంచాలి కాబట్టి ఇవ్వాలని అంటే రెడ్ ఇవ్వాలనున్నా కానీ గ్రీన్ ఇవ్వడానికి అనేది అది కొంచెం కరెక్ట్ కాదు అనేటువంటిది అక్కడ అందరి ఒపీనియన్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అంతకంటే కూడా బెస్ట్ రీజన్స్ చెప్పి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఓన్లీ తనను మాత్రమే సెలెక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు అనేది కూడా మరి కొంతమంది వాదన. సో ఓవరాల్గా బిగ్ బాస్ అగ్ని పరీక్షలో కొన్ని మైనస్లు జరుగుతున్నాయి, కొన్ని ప్లస్లు జరుగుతున్నాయి. సో ఇలా ఇప్పుడు వచ్చినటువంటి గెస్ట్లు ఎవరైతే ఉంటారో ఇప్పుడు వచ్చినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అందరికీ సరిగ్గా జడ్జిమెంట్ చేయలేదనేది అక్కడ క్లియర్గా అర్థమయ్యేటువంటి విషయం. సో ఆబ్వియస్గా కొంతమంది రాంగ్ చేసినా కానీ వాళ్ళని సెలెక్ట్ చేశారు, కొంతమంది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేసినా వాళ్ళకి సపోర్ట్ చేయకుండా రెడ్ తోటి ఇచ్చేశారు. సో కొద్దిమందికి హానెస్ట్గా చేశారు, కానీ ఓవరాల్గా మాత్రం జడ్జిమెంట్ అనేది క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడంలో కొంచెం ఎక్కడో తేడా కొట్టేసింది అనేది అందరికీ అందరిలో వినిపిస్తున్నటువంటి మాట. సో మరి నిజంగానే అగ్ని పరీక్ష సీజన్ 2లో ఈ కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేయడంలో అంటే ఆ దాంట్లోకి వెళ్ళడానికి సెలెక్ట్ చేయడంలో హానెస్ట్గానే జడ్జిమెంట్ జరిగిందా, లేదంటే ఇంకేదన్నా బయాస్డ్గా వేరే వ్యక్తులను అంటే ఈ వ్యక్తులను కాకుండా వేరే వ్యక్తులను పంపించాలనుకున్నారా?
సో ఇవేదైనా మీకు ఎపిసోడ్ చూస్తే మీకేమనిపిస్తుందో డెఫినెట్గా కామెంట్ చేయండి.